చలో వాకింగ్ చేసుకుంటూ మాట్లాడదాం. వాకింగ్ ప్యాడ్ చాలా యూజ్ అవుతుంది వర్షాకాలం. మన స్టెప్ గోల్ కూడా కంప్లీట్ అవుతుంది. బయటికి పోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే వాకింగ్ చేసుకోవచ్చు. బట్ వాకింగ్ ప్యాడ్లో నీకు మంచిగా స్టేబుల్గా ఒక ఫేస్ పెట్టుకొని హ్యాపీగా నడవచ్చు. బ్రిస్క్ వాకింగ్ అంటే బ్రిస్క్ వాకింగ్ లాగా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ సిక్స్ స్పేస్ లాగా ఉంటుంది. వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన హార్ట్కి ఎంత మజిల్స్ ఉన్నా కానీ మన కార్డియోవాస్కులర్ హెల్త్ని మనం హీల్ చేసుకోవాలి. వాకింగ్ హార్ట్కి చాలా బెనిఫిట్. కాబట్టి డైలీ ఎంత కాదన్నా కానీ మినిమం ఒక 5 to 10K స్టెప్స్ వేస్తే చాలా బెస్ట్. ఇక్కడ నుంచి కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. వ్లాగ్స్ ఎన్ని రోజులు చేయలేదు, చాలాసార్లు అనుకున్నా. బట్ వ్లాగ్స్ మాత్రం కన్సిస్టెంట్గా చేస్తాను. నేను ఏం చేసినా కానీ రోజు అది పక్కా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అనుకుంటాం, కానీ అదే కన్సిస్టెంట్గా ఉండట్లేదు. పోస్ట్ చేస్తాయి ఇక్కడ నుంచి కన్సిస్టెంట్గా. మ్యాక్సిమం వాకింగ్ ప్యాడ్లో నడుచుకుంటూ మాట్లాడడానికి ట్రై చేస్తాం. వర్షాకాలంలో మంచిగా మనం వాకింగ్ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని. బట్ ఎక్కువ స్టెప్స్ చేస్తే మీకు ఫ్యాట్ లాస్ కూడా మంచిగా ఉంటుంది అండ్ కార్డియోవాస్కులర్ హెల్త్ కూడా బాగుంటుంది. ఈ వాకింగ్ ప్యాడ్ తీసుకొని ఆల్మోస్ట్ 1 year దాటిపోయింది. సో మళ్ళీ ఇదేం ప్రమోషన్ కాదు, బట్ వాకింగ్ ప్యాడ్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అంటే ఒక ప్లేస్లో పెట్టుకొని హ్యాపీగా నడవచ్చు. అండ్ ఆల్సో ఎవరు అవసరం లేదు, మంచిగా ఒక మ్యూజిక్ ఏదైనా పెట్టుకొని ఎక్కువ స్పేస్ కూడా ఏం తీసుకోదు, హ్యాపీగా నడవచ్చు ఇంట్లో. సో నేనైతే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే చెప్తా. అంటే నేను తీసుకున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా వేస్ట్ అది అని చెప్పి అన్నారు. మంచిగా హ్యాపీగా ఇప్పుడు ఇంట్లో ఉంటా కాబట్టి. ఇప్పుడు 4:47 అవుతుంది టైం మార్నింగ్. ఇప్పుడు లేవగానే నాకు బయటికి వెళ్ళాలనిపించట్లేదు, వర్షం పడుతుంది. అంత వెదర్ కోల్డ్గా ఉన్నప్పుడు హ్యాపీగా ఇంట్లో కూర్చొని మీకు నచ్చినట్టు నడుచుకుంటూ ఉండొచ్చు. ఇంట్లో నడవచ్చు, బట్ ఆల్రెడీ కంజెస్టెడ్ ఉంటుంది. ఒకవేళ ఎక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకు కూడా నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే అట్లా నీకు పేస్ తెలుస్తుంది కదా. 4లో పెట్టుకుంటే 4లోనే నీ వాకింగ్ స్టెప్స్ అనేవి కరెక్ట్ పడతాయి. సో ఎన్నో దాని గురించి మనీ వేస్ట్ చేస్తాం. వాకింగ్ అనేది బెస్టే కాబట్టి వాకింగ్ ప్యాడ్లు ఇన్వెస్ట్ చేయడం అనేది గుడ్ థింగ్ యాక్చువల్గా. ఎప్పుడైనా కానీ హెల్త్ మీద బెనిఫిట్, మనము హెల్త్ మీద ఇన్వెస్ట్ చేసేది ఏదైనా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఎక్కువ మనము దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి డైలీ రన్నింగ్ ఆర్ వాకింగ్ కంపల్సరీ చేద్దాం అనుకుంటున్నా. ఆ వాకింగ్ చేసుకుంటూనే ఏం తింటున్నా ఏంటి ప్రతిదీ మ్యాక్సిమం కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తాను. అదే నిక్కు ఐటీ వ్లాగ్స్ దాంట్లో పక్కా అప్లోడ్ చేస్తా. మీరు కూడా చూస్తున్నప్పుడు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నుంచి కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తా వీడియోస్. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. నాకు తెలిసింది ఇంకేదైనా తెలుసుకుంటే కూడా చెప్పడానికి ట్రై చేస్తా. సో యా, వాకింగ్ గురించే మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. ఇంకా మీ దగ్గర వర్షాలు ఎలా పడుతున్నాయి, మీరు ఎక్కడ ఉంటున్నారు, ఎవరైనా వీడియో చూస్తే కామెంట్ చేయండి. ఇక్కడ వర్షాకాలంలో యాక్చువల్గా నేను కొన్న మెయిన్ ఇంటెన్షన్ కూడా వర్షాకాలంలో చాలా యూజ్ అవుతుందని అనుకున్నట్టే. ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడతాయి, నెక్స్ట్ చలికాలం వస్తుంది, చలికాలంలో కూడా మంచిగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా పొద్దున్న లేచినా లేదంటే నైట్ టైంలో ఎప్పుడైనా బయటికి వెళ్ళాలని అనిపించినప్పుడు షూస్ వేసుకొని అంతా చేసే బదులు డైరెక్ట్ చేసుకుంటే బెస్ట్. అంతే, మంచిగా మీకు నచ్చిన దాని మీద ఇన్వెస్ట్ చేయండి హెల్త్ పరంగా. ఎవరన్నా ఏదైనా చెప్పినా కానీ ఇవన్నీ వేస్ట్ అదే అని చెప్పినా ఏం వినకుండా మీకు నచ్చింది చేసుకుంటా హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తే అయిపోతుంది.
ఇంకొకటి యాక్చువల్గా నాకు ఒక ఐడియా ఉంది, ఏంటి అంటే సింగిల్ పాడ్కాస్ట్ లాగా చేద్దామని చెప్పి, వ్లాగ్స్ ఒక ఛానల్లో వ్లాగ్స్ చేద్దామని, అండ్ ఆల్సో ఇంకొక ఛానల్లో పాడ్కాస్ట్ చేద్దామని చెప్పి, ఒక ఛానల్లో ఓన్లీ నా జిమ్ వీడియోస్ ట్రాకింగ్ కోసం అది చేద్దామని చెప్పి థాట్స్ ఉన్నాయి. 2026లో యూట్యూబ్ స్టార్ట్ చేయడం అనేది యాక్చువల్గా బెస్ట్ థింగ్ అని నా ఫీలింగ్. నాకు కూడా అంత ఎడిటింగ్ కానీ ఇది కానీ ఇంకా నేర్చుకోవాలి, బట్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు స్టార్ట్. సో దట్ మీ దగ్గర గ్రేట్ ఎక్విప్మెంట్, మంచి ఫోను, అది ఇది ఏదైనా ఉన్నదా అనేది కాదు. నేను ఏ కెమెరా వాడుతున్నా అనేది కూడా ఒకరోజు వ్లాగ్ చేస్తా. దాని మీద కూడా నేను DJI Pocket 3 వాడుతున్నా, అది కంటెంట్ క్రియేటర్ వర్షన్. సో దాంట్లో బాగుంటుంది, ఫేస్ ట్రాకింగ్ అవి ఇవి కొంచెం మంచిగా ఉంటుంది. కెమెరా క్లారిటీ కూడా ఐఫోన్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ బాగానే వస్తుంది. సో నేను కూడా అంతే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పి చేశాను. కన్సిస్టెంట్గా ఐడియాస్ ఏం రావు, బట్ పోస్ట్ చేస్తూనే ఉండాలి. ఇవాటికి దగ్గర ఒక 10 days అయింది నేను కూడా పోస్ట్ చేయగా. కానీ అనుకున్నంత సింపుల్ ఏం కాదు. మనకు ఒక ఐడియా రావాలి, దానికి తగ్గట్టు మనము కొంతమంది స్క్రిప్ట్ రాసుకుంటారు. నేను కూడా ఫస్ట్లో అప్పుడప్పుడు రాసేది, బట్ ఎంగేజింగ్ ఉండాలంటే స్క్రిప్ట్ ఉండాలి. కానీ నేనేం చెప్తున్నానంటే కీప్ ఆన్ పోస్టింగ్. ఫస్ట్లో అంత గ్రేట్ కంటెంట్ అయితే రాదు. ఫస్ట్ బాహుబలి తీసుకోలేదు, మెల్లమెల్లగా స్టూడెంట్ నెంబర్ 1 అట్లనే స్టార్ట్ అవుతుంది. చిన్నగా స్టార్ట్ చేయండి. యూట్యూబ్లో మ్యాక్సిమం ఒక 4-5 years ఆర్ 6 years టైం స్పెండ్ చేయండి. ఎడిటింగ్ మంచిగా నేర్చుకోండి. నేను నేర్చుకుంటున్నా ఎడిటింగ్. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే కపుల్ వ్లాగ్స్ చేయండి, కిడ్స్ ఉంటే కిడ్స్ తోటి కూడా వ్లాగ్స్ అనేది యాక్చువల్గా ట్రెండ్ అయిపోయింది, ఎవరైనా చేయొచ్చు. సో వ్లాగ్స్ ఆర్ సింగిల్ పాడ్కాస్ట్, ఫేస్ వీడియోస్, ఫేస్ టాకింగ్ వీడియోస్. లేదని అంటే మీరు జిమ్కి వెళ్తే జిమ్ గురించి, ప్రోటీన్, ఇక ఫుడ్స్ ఉంటాయి కదా, ఫైబర్, కార్బ్స్, మైక్రోన్యూట్రియన్స్, సప్లిమెంట్స్ గురించి మాట్లాడదు, మజిల్ గురించి మాట్లాడదు, బాడీ నర్వస్ సిస్టమ్, ఏదో ఒక టాపిక్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ గురించి. సో ఈ నీష్ అయితే మంచిగా ఉంటుంది, బెటర్ యూస్ఫుల్ నీష్ యాక్చువల్గా అందరికీ. బట్ నేనైతే ఒకటైతే 100% చెప్పగలుగుతా, ఫస్ట్ 1 year వరకు అయితే వ్యూస్ ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. అంటే కొంతమంది సక్సెస్ అవుతారు, బట్ మీరు ఎక్స్ట్రాడినరీ ఎడిటింగ్ ఫస్టే హూక్ చేసేటట్టు ఉండాలి, వీడియో అంటే అట్రాక్ట్ చేసేటట్టు ఉండాలి. సో ఫస్టే ఆ స్క్రిప్ట్ అనేది అట్రాక్టివ్గా లేదనంటే ఎవరు చూడరు. కీప్ ఆన్ పోస్టింగ్. యూట్యూబ్ ఇస్ ఫర్ ఫ్రీ, సో జస్ట్ కీప్ ఆన్ పోస్టింగ్. మీరేం పోతుంది చెప్పు, ఇంటర్నెట్ అందరి దగ్గర ఉంటుంది, పోస్ట్ చేసుకుంటుంటే అయిపోయా. అట్లా పోస్ట్ చేసుకుంటూ ఉండండి. మంచిగా మీ మెమరీస్ మీరు క్రియేట్ చేసుకుంటూ దాన్ని పోస్ట్ చేస్తున్నాను అనుకోండి, అంతే. బట్ డోంట్ థింక్ దట్ పెట్టగానే నా వీడియోస్ వైరల్ వెళ్ళాలని అయితే మాత్రం రాకండి. యాక్చువల్గా నేను ఆల్రెడీ 3 months ఏమో అయింది అది. సో థింగ్ ఏంటంటే బెస్ట్ ఫోకస్ ఆన్ క్రియేటింగ్ ద కంటెంట్, ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్ డైలీ, కీప్ పోస్టింగ్ కన్సిస్టెంట్లీ, క్లారిటీగా మంచిగా కెమెరా ఉంటే బెస్ట్. అండ్ ఆల్సో వాయిస్ ఓవర్కి ఏదైనా ఇస్తే మైక్ ఒకటి మంచిగా కొనుక్కోండి. దాని మీద కూడా ఎక్కువ ఓవర్గా స్పెండ్ చేయకండి. వన్స్ సక్సెస్ అయిన తర్వాత మీరు వద్దన్నా కానీ గ్యాడ్జెట్స్ మీద పెట్టాలనిపిస్తుంది. ఒకవేళ బైక్ మీద వెళ్తే మోటార్ వ్లాగ్స్ లాగా, లేదంటే మంచి DSLR ఏదైనా కొనాలనిపిస్తుంది. ఆర్ ఎల్స్ ఐఫోన్ ఏదైనా ఉంటే ఐఫోన్లో చేయాలని అన్నట్టు అనిపిస్తుంది. సో ఇలా గ్యాడ్జెట్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం కన్నా జస్ట్ కంటెంట్ మీద చిన్న ఫోన్ ఉన్నా కానీ దాన్ని తీసుకొని మళ్ళీ లైటింగ్ మీద అనిపిస్తుంది, లైటింగ్ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఒకవేళ ఇండోర్స్లో
టాకింగ్ వీడియోస్ అయితే. కాబట్టి ఏదో ఒక కంటెంట్, ర్యాండమ్ కంటెంట్ తీసుకొని ఏదో ఒక నీష్ అయితే ప్రాపర్గా ఉండాలి. వ్లాగ్స్ చేస్తే వ్లాగ్సే చేయండి. ఆ ఛానల్లో ఫిట్నెస్ గురించి చెప్తే ఫిట్నెస్ మాత్రమే చేయండి. వేరే ఏం చేస్తే దానివల్ల పెద్ద అంటే అంతగానం ఏం యూజ్ ఉండదు. కాబట్టి మంచిగా మీకు నచ్చినట్టు చేసుకుంటూ కన్సిస్టెంట్గా పోస్ట్ చేయాలి. యాక్చువల్గా నేను కూడా నేర్చుకోవాలి. సో ఈ వీడియో మెయిన్గా చెప్పేది ఇదే, వాకింగ్ ప్యాడ్ మీద యూజ్ చేయడం అనేది బెస్ట్ థింగ్. థ్రెడ్మిల్ అంత ఎఫిషియెంట్ ఉండకపోవచ్చు కానీ వాకింగ్ ప్యాడ్ ఈజ్ వాకింగ్ ప్యాడ్. థ్రెడ్మిల్ కొద్దిగా స్పేషియస్ ఉంటుంది అండ్ రన్నింగ్ అవి చేసుకోవచ్చు. స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది. వీటికి హైయెస్ట్ స్పీడ్ వచ్చేసి 600 ఉంటుంది. కొన్నిట్లలో 7-8 వరకు కూడా ఉంటుంది. బట్ ఇండోర్లో అంత ప్రిఫరబుల్ ఏం కాదు. కొంచెం స్లిప్ అయినా కింద పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కేర్ఫుల్గా ఉండి చేసుకోవడం చాలా బెస్ట్. సో యా, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఒక వీడియోతో వస్తా. 365 డేస్ ఆఫ్ వ్లాగింగ్. సో 365 డేస్ వ్లాగింగ్ చేస్తూనే ఉంటా. ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడి మిమ్మల్ని ఎంగేజ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ రాగా ఉంచుతా. మ్యాక్సిమం ఎక్స్ట్రా ఎడిట్స్ అయితే పెట్టడానికి చూడను. ఐ డోంట్ లైక్ యాక్చువల్లీ ఎడిటింగ్ మచ్ విత్ ఎడిటింగ్ ఎఫెక్ట్స్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో థ్యాంక్ యూ అందరికీ.